ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రస్తుతం ఒక కేసు, దానికి సంబంధించిన అంశాలు, జరుగుతున్న విచారణ న్యాయవర్గాల్లో తీవ్ర చర్చకైతే కారణమవుతూ ఉంది. అదే ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా ఉన్న ప్రణతి అండ్ వాళ్ళ భర్త రాహుల్ చౌదరి. వీళ్ళు హైకోర్టు జడ్జి జస్టిస్ హరినాథ్ గారిని ఉద్దేశించి చేసిన తీవ్రమైన ఆరోపణలు, నిందలు. దాని మీద మరొక వైపు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరుపుతున్నటువంటి ధర్మాసనం ఆ విచారణ సందర్భంగా వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా పెద్ద చర్చనీయాంశమైన అంశాలుగా మారాయి. కాకినాడలో కోట్ల విలువైన భూమిని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి, వాళ్ళ భర్త న్యాయవాది రాహుల్ చౌదరి మరికొందరితో కలిసి కొట్టేసే ప్రయత్నం చేశారని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ నూనెపల్లి హరినాథ్ గారు దీని మీద ఏసీబీ విచారణకు ఆదేశించడం, దీన్ని ప్రణతి ధర్మాసనం ముందు అప్పీల్ చేయడం, అక్కడ ఇది విచారణ సాగుతూ ఉండగానే ఇక్కడ రాహుల్ చౌదరి మళ్ళీ జస్టిస్ హరినాథ్ మీద అసలు మీరు మా కేసులే విచారించకూడదు అండ్ అదే సమయంలో మీ మీద మాకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు అని ఓపెన్ కోర్టులోనే విమర్శలు, ఆరోపణలు చేసిన సంఘటన హైకోర్టులో కాకరేపుతూ ఉంది. అయితే అప్పీల్లో కూడా ప్రణతి సింగిల్ జడ్జిని ఉద్దేశించి మెదడు వాడలేదు, బ్రెయిన్ వాడలేదు, చాలా దారుణమైన పదాలు వాడితే దాని మీద ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపిస్తే వాడిని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెబుతూ మళ్ళీ వాళ్ళు ఇంకొక అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత తాజాగా మరోసారి ఆ పిటిషన్లు విచారణకు వస్తే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈసారి ప్రణతి తరపున, వాళ్ళ భర్త తరపున నేరుగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది విల్సనే రంగంలోకి దిగారు. ఆయన వాదనలు వినిపించుకుంటూ రాహుల్ చౌదరి సింగిల్ జడ్జిని ఉద్దేశించి ఏమీ ఆరోపణలు చేయలేదు, కావాలంటే మేము దాఖలు చేసిన మెమోను పరిశీలించండి అని చెప్పి తను వాదనలు వినిపిస్తే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చాలా ఘాటుగా స్పందించారు. ఆ ధర్మాసనం, మీరు దాఖలు చేసిన మెమోలో ఏమీ లేకపోవచ్చు, కానీ కోర్టు హాల్లోనే చేసినటువంటి వ్యాఖ్యలు వీడియో రికార్డింగ్ ఉంది, ప్లే చేసేవైనా చూపించమంటారా? మీరు వాదనలు వినిపించే ముందు అన్నీ తెలుసుకొని వినిపించండి వాదనలు. మీరు రాహుల్ చౌదరి జడ్జి గారిని ఉద్దేశించి ఏమీ అనలేదు అంటున్నారంటే అడ్వకేట్ అండ్ రికార్డ్స్ ఎవరైతే ఉన్నారో ఈ కేసుకు వాళ్ళు మీకు సరైన బ్రీఫింగ్ ఇవ్వలేదు. పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు అసలు విషయాలు చెబుతూ ఉన్నట్లు లేరు. ఒక వాదన వినిపించాలి అంటే అన్ని విషయాలను లోతుగా తెలుసుకోండి. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మీరు, మరి అన్ని విషయాలు తెలుసుకోకుండా ఆయన ఏం అనలేదంటే ఎట్లా ప్లే చేసి చూపించమంటారా అని చెప్పి చాలా ఘాటుగానే ధర్మాసనం అయితే వ్యాఖ్యలు చేసింది. ప్రణతి మీద సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉంటాయో ఏసీబీ విచారణ, మరికొన్ని వీటన్నింటినీ కూడా తక్షణం ఆపేయమని చెప్పి న్యాయవాది చేసిన వినతిని అయితే తిరస్కరించింది హైకోర్టు ధర్మాసనం. తదుపరి విచారణ 24వ తేదీ చేస్తాం, ఖచ్చితంగా ఈ అంశాన్ని అయితే మేము క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాం. ఇంతకుముందు భూములు మావేనని చెప్పి కాకినాడ మున్సిపాలిటీ ఎందుకు చెప్పింది, మున్సిపల్ కార్పొరేషన్, ఇప్పుడు మాకు సంబంధం లేదు అని ఎందుకు చెబుతున్నారు? మొత్తం ఈ భూముల వ్యవహారంలో ఎవరి పాత్ర ఏంది, ఎవరి స్టాండ్ ఏంది, లోపల ఏం జరుగుతుంది అన్నీ తెలుసుకుంటామని చెప్పి కూడా హైకోర్టు వ్యాఖ్యలు చేయడం ఇంట్రెస్టింగ్. సరే, ఇది ఎక్కడికి పోయి తేలుతుందో తెలియదు, కానీ ఇటు ప్రభుత్వ న్యాయవాది, అటు జడ్జి, మధ్యలో ప్రభుత్వ న్యాయవాది భర్త, వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు, వీళ్ళు పిటిషన్లో మెన్షన్ చేస్తున్న అంశాలు, చెబుతున్న క్షమాపణలు, రంగంలోకి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు, వాళ్ళ మీద హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం, రకరకాలుగా ప్రతిదీ అయితే ఏపీ హైకోర్టులో చర్చకే దారితీస్తూ ఉన్నాయి.